Sir, we definitely feel sorry. I have a doubt. It is not naturally ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. Somebody would have done something to that lady అని అనిపిస్తుంది. మేబీ షీ మైట్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ ప్లాట్. ఇలా ఒక సార్ చాలా సినిమాలో మనం చూస్తున్నాము, పొలిటీషియన్ సైడ్ నుంచి కానీ అదే ఏమంటారు పెట్రోల్ వేసేసుకుని నేను పలానా నా అంటే తలెవరి కాగా మా హెడ్ కోసం నేను ప్రాణం వదిలేస్తున్నాను అది ఇది అంటారు కదా. అమ్మాయి చనిపోయి అని అనలేదు సార్. సంబడి కుడ్ హావ్ డన్ టు హర్ ఆల్సో. సార్ ఒక ఫుల్ రష్ లో అందరూ చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? గుడిలో ఉన్నాము, ఎవరో పొరపాటు అక్కడి నుంచి ఏదో ఒక ప్రాబ్లం చేస్తే కూడా మొత్తం రచ్చరచ్చ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ పొరపాటు చేసే వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు లేదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు, సి ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్ దెన్ హీ మస్ట్ నాట్ బి ఫైల్డ్ అండర్ దీస్ సెక్షన్స్. సెక్షన్ 105 or 118(1) ప్రకారం అది న్యాయమే కాదు. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అ ప్లాన్డ్ థింగ్, వై దిస్ షుడెంట్ బి అ ప్లాన్డ్ థింగ్? అక్కడ ఒక ప్రాబ్లం అయ్యింది, ఒక అమ్మాయి చనిపోయింది, పాపం బాబు హాస్పిటల్లో ఉన్నాడు. దిస్ ఇస్ జస్ట్ టు బ్రింగ్ అ బ్యాడ్ నేమ్ అపాన్ అ ఫ్యామిలీ. సార్, దిస్ ఇస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ కదా. గీతా ఆర్ట్స్ కంపెనీ దగ్గర కానీ అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ దగ్గర లేని డబ్బు లేదు. దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ పవర్ అని అనిపిస్తుంది. ఇది మేబీ see I look at it as a very positive way. Mr. Allu Arjun has been very decent because ఇప్పుడు he has got arrested. ఎవరిని అరెస్ట్ చేశారు? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. సో హీఈస్ ద పర్సన్ అక్యూజ్డ్ అని ఒక పేరు మీద అల్లు అర్జున్ గారిని పిలుస్తున్నాం, కరెక్టా? సో ఆయన ఇది ఇట్లా అది అట్లా అని చెప్పొచ్చు. నేను ఇట్లా ఏం చేయలేదు, అలా జరగలేదు, ఏం చెప్పాలో అది మట్టుకే ఆయన చెప్పారు. హీ సెడ్, ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఆఫ్టర్ హీ గాట్ రిలీజ్డ్ ఇంటర్వ్యూ బెయిల్లో ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పారు? నేను దీని గురించి ఐ వాంట్ టు రిజర్వ్ మై కమెంట్స్ ఆన్ దిస్. ద మీనింగ్ ఇస్ ఐ హ్యావ్ సంథింగ్ టు సే. నాకు చెప్పడానికి కొన్ని ఉన్నాయి, కానీ ఐ వాంట్ టు రిజర్వ్ ఇట్. దట్ ఈస్ ద మీనింగ్. విచ్ మీన్స్ ఐ హ్యావ్ సంథింగ్ టు సే బట్ ఇట్ విల్ నాట్ బి ప్రాపర్ టు సే. ఇప్పుడు ఏదైతే హైకోర్టు డిసైడ్ అవ్వాలి కదా, కోర్టే డిసైడ్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. So this is what I look at it. That lady's accident should I call, or I take even the freedom of saying that lady could have been murdered. ఏది థియేటర్ లోపల జరిగింది అంటున్నారా? సరే సార్, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అస్యూమ్ లోపల జరిగిందో బయట జరిగిందో, ది ప్లేస్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ నాట్ అ మ్యాటర్. ఇష్యూ జరిగింది కదా, అంతవరకు నిజం. ఆ అమ్మాయి చనిపోయింది, అది ఒకటే నిజం. ప్రస్తుతం మన చేతిలో ఉన్నది అది ఒకటే నిజం. మై థింగ్ హియర్ ఇస్, ద పాయింట్ దట్ ఐ వాంట్ టు మేక్ ఇస్, హౌ క్యాన్ దిస్ బీ కనెక్టెడ్ టు అల్లు అర్జున్ అండ్ దట్ టు సెక్షన్ 105 and 118(1). దట్ ఈస్ మై క్వశ్చన్ హియర్. రేపు నేను ఒక షో పాడుతున్నాను, ఓకే ఇక్కడే అనుకోండి, ఏదో ఒక పాడుతున్నాను, మీ మధ్యలో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది, ఏదో ఒక గొడవ కానీ సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, దీనికి నా మీద కేసు వేస్తే ఏ విధంలో అది న్యాయం? హౌ కెన్ ద స్టేట్ గవర్నమెంట్ డూ దిస్? దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ యాజ్ ద ప్రే ఆఫ్ పొలిటికల్ ఇంజస్టిస్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఏ విధంలో ఇది కరెక్ట్? అండ్ ఐ విల్ సీ అవర్ ఆనరబుల్ సీఎం, అవర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ has mentioned సినిమా వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పుష్ప రైస్ దట్ ఈస్ పార్ట్ 2, రఫ్లీ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ 1000 crores. 18% GST ఇస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తుంది సార్? మన స్టేట్ గవర్నమెంట్ కదా వెళ్తుంది. ఎవరికి పే చేస్తున్నాం? Is not a person like Allu Arjun a star? Is he not contributing anything to the government? Tell me, is he not contributing anything to the government? Pushpa ani oka idi Allu Arjun garu aa Pushpa entire project nunchi just subtract Allu Arjun garu. Do you think Pushpa will have any weightage? Evaru పేరు మీద ఆ ఫిల్మ్ ఆ బ్రాండ్ అట్లా డెవలప్ అయింది సార్ చెప్పండి.
ఇది గవర్నమెంట్కి కదా ఈ 18% GST వెళ్ళిపోతుంది. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? చెప్పండి. ఛాన్సెస్ ఉందా లేదా అనేది నా క్వశ్చన్. ఉంది అని నేను చెప్పలేదు, ఛాన్సెస్ ఉన్నాయి సార్. అదే నేను అడిగాను. ఓకే ఓకే దట్స్ వాట్ ఇస్ మై క్వశ్చన్. దేర్ ఇస్ ద పాయింట్ యూ హ్యావ్ కమ్. అలాంటి విషయంలో చాలా జనాలు వస్తున్నారు, చాలా విషయాలు జరుగుతున్నాయి, జరిగి ఉండొచ్చు. బట్ వై దిస్ పర్టిక్యులర్ ఇష్యూ హెస్ బీన్ నాట్ 100% treated as an accident? That is my question. If you want to call it as an accident, stay 100% on that and say it is an accident. Or సార్ ఇది మీరే చెప్తున్నది కాంట్రవర్సీగా ఉంది అంటే మీరు అడుగుతున్న, మిమ్మల్ని నేను పర్సనల్గా ఏమనలేదు సార్. ద కంటెంట్ వాట్ యూఆర్ టాకింగ్ నేను అడుగుతున్నాను. 100% 2 choices. Could be sir, could be voluntarily, because to bring a defame upon Mr. Allu Arjun, this could have been also murder. ఆ అమ్మాయికి తెలియకుండా మేబీ షీ మైట్ హ్యావ్ got involved. Somebody would have planned some kind of conspiracy is what is I'm thinking. How can Allu Arjun be held responsible directly, sir? ఇది దర్యాప్తు అంటే కెన్ యూ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ సార్? కొంచెం అర్థం. 100% సార్, 100% దిస్ ఇస్ నాట్ బీయింగ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్. సరే, రిమాండ్లో పెట్టారని అంటారు కదా, రిమాండ్లో 15 days రిమాండ్లో ఎందుకు సార్? ఆ 15 days ఏం అడగబోతున్నారు? when that particular person is not directly involved, what they are going to ask, sir? జడ్జిమెంట్ ఇంకా రాలేదు కదా. he has come out in bail. 4 weeks interim bail కదా ఇచ్చారు. No, I'm saying if you have to, sir, this is treated under cognizable offense, where a police has got the right to arrest the person without any warranty. That is what has happened now. In what way? Why should police go into his bedroom and did not even allow him to have his breakfast? ఎందుకు సార్ ఏదో ఒక క్రిమినల్ పని చేసినట్టుగా ఆయన్ని బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎందుకు సార్? సో దట్ ఈస్ నాట్ సార్. నేను చెప్పిన ఆస్పెక్ట్ ఏంటంటే దట్స్ మై గెస్ సార్. దట్స్ వాట్ ఆవిడ. సరే సార్, if you want to call it as an accident, why should Allu Arjun garu be arrested under section 105, 118(1)? That is my question.